తెలుగు ఇండస్ట్రీలోని అందరికీ అత్యంత ఇష్టమైన పెయిర్ ఎవరు అనంటే అందరూ జెప్పేది అంటే చాలా మందికి ఆ కాంబినేషన్ అంటే ఇష్టము. 'అనుష్క' అలాగే 'ప్రభాస్.' సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మరి ఆ ఇష్టంతోనే వాళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్ గూడాను 'బిల్లా', 'మిర్చి' అండ్ 'బాహుబలి' ఇవన్నీ గూడాను అద్భుతంగా అందరిని గూడా అలరించాయని జెప్పుకోవాలి. మరి 'బిల్లాలో' గూడాను 'అనుష్క' అసలు 0 సైజ్‌లోన అద్దరగొట్టేశారు. అండ్ 'బాహుబలిలోని' మనందరికీ తెలుసు మహారాణి పాత్ర వేశారు. అసలు అద్భుతంగా ఉన్నారు అందులోనే. సో అయితే ఈ ఇద్దరికి ఇంకా పెళ్లి జరగలేదు. 'ప్రభాస్' అలాగే 'అనుష్కను' వీళ్ళిద్దరికీ కూడా ఇంకా పెళ్ళిళ్ళు జరగలేదు. సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతూ వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరికీ ఇంకా మ్యారేజ్ జరగకుండా ఉండడంతోని అసలు ఎందుకు ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు? వీళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి అనేక రూమర్స్ కూడా రెగ్యులర్‌గాను సంవత్సరాల తరబడి మనం వింటూనే ఉన్నాము. వాళ్ళు గూడా వింటూనే ఉన్నారు. ఈ గాసిప్స్ అన్నీ గూడా ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ ఎనీవే ఏదైనా గూడాను వీళ్ళిద్దరూ గూడా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్‌కి ఆ కాంబినేషన్‌ని చూసి అలవాటు పడి ఉన్నారు గాబట్టి, సో రియల్ లైఫ్‌లో గూడా వీళ్ళు రీల్ నుంచి రియల్‌కొచ్చేటప్పటికి ఒక జంటయితే ఎలా ఉంటుంది అని జెప్పేసి ఫ్యాన్స్‌కున్న డ్రీమ్‌ని నిజం జేస్తూ ఒక ఏఐ వీడియో అయితే మాత్రం ప్రస్తుతం నెట్టింట హల్చల్ జేస్తూ ఉంది. అసలు ఎంత అద్భుతంగా డిజైన్ జేశారంటే ఏఐ కొన్ని విషయాల్లోని కొంచెం ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. అంటే చూడకూడనివి కొన్ని అవి నిజాన్ని తలపించే విధంగా ఉన్న వీడియోస్ కొన్ని యానిమల్ వీడియోస్ ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉన్నాయి. పులి అటాక్ చేసినట్టు, పాము పొడిచినట్టు ఇట్లాంటివేవేవో రకరకాలుగా ఉన్నాయి. సో ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నాయి ప్రజలకి. బట్ ఏదైనా గూడాను కొన్ని మాత్రము చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉన్నాయి వీడియోస్. ఇప్పుడు ఈ 'ప్రభాస్' అలాగే 'అనుష్క శెట్టికి' సంబంధించిన మ్యారేజ్ విషయానికి సంబంధించిన వీడియో కూడా అసలు అద్భుతంగా ఉంది. రియల్‌గా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరిని అలా జంటగా చూస్తే ఎలా ఉంటది అనే ఒక పిక్చరైజేషన్‌ని ఆ ఫ్యాన్స్ కల ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ గూడాను ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో దీనిలో ఏంటంటే అందరూ గూడా సినీ యాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళిద్దరి పెళ్ళికి అటెండ్ అయ్యారు. మరి ఆబ్వియస్‌లీ వాళ్ళిద్దరిలో ఒక్కరికి పెళ్లి జరిగినా, ఏ ఒక్కరికి పెళ్లి జరిగినా అందరూ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నిజంగానే ఆ ఇద్దరికి జరిగితే ఫ్యాన్స్ అభిమానుల కోరిక మేరకు నిజంగానే చెప్పలేము ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. అలా ఏదైనా జరిగినా గూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ గూడా మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ పెళ్లిలో అయితే మాత్రము 'రామ్ చరణ్' ముఖ్యంగా మెయిన్ చెప్పుకోవాల్సింది అత్యంత అరుదైన సన్నివేశము ఆర్‌జీవి గారు. 'రామ్ గోపాల్ వర్మ' గారు ఈ పెళ్ళికి సంబంధించి పురోహితుడిగా వ్యవహరించారు. పురోహితుడు చాలా మెయిన్ పెళ్ళికి. మరి ఆయన్నే అక్కడ పెట్టాలి కాన్సెప్ట్ అని ఎందుకు అనిపించిందో మరి ఆ ఏఐ వీడియో చేసినప్పుడు. ఆయన్నైతే మాత్రము పురోహితుడిగా పెట్టారు. అండ్ బాలకృష్ణ గారేమో ఇంకా బావుందసలు. ఆ పంచకట్టు, కండువా వేసుకొని షర్ట్‌లెస్‌గా ఉండి పెద్ద పెద్ద తరహాగా ఉండి ఆహ్, బొ మన భోజనాలవి వడ్డిస్తున్న దగ్గరున్నారు ఆయన గూడాను. అలాగే భోజనాలు వడ్డించే దగ్గర గోపీచంద్ గారు కనిపించారు. అండ్ డ్రమ్స్ వాయిస్తూ గూడా రామ్ చరణ్ ఒక లెవెల్‌లో ఊపుతోని డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు. అండ్ రజనీకాంత్ అలాగే తమిళ, కన్నడ హీరోస్ వీళ్ళు గూడా ఒక వరుసలోని నడిచొస్తూ మంగళ వాయిద్యాలతో నడిచొస్తూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ అంటే పెళ్లి సందడి ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్టు అలాగే ఉంది. అండ్ అనుష్కని అలంకరించడానికి పెళ్లి కూతురుగా అలంకరించడానికి రమ్యకృష్ణ, శ్రియ, తమన్నా వీళ్ళందరూ కూడా అక్కడ అనుష్కని డెకరేట్ చేస్తూ ఆమెను అలంకరిస్తూ పెళ్లి కూతురుగా, వధువుగా కనిపించారు. అసలు ఎంత ముచ్చటగా ఉందంటే నిజంగానే వీళ్ళందరూ అటెండ్ అవుతారా? అవ్వరా? అని పక్కన పెట్టేస్తే ఒకవేళ అటెండ్ అయితే ఎలా ఉంటుందన్నది మాత్రము చాలా ఓనింగ్ చేసుకున్నారు పెళ్లిలో. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే పెద్దల్లాగా వ్యవహరించారు. వాళ్ళే తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఉంటే పెళ్లిని ఎలా జరిపిస్తారో ఆ రకంగా అక్కడ అందరూ ఉన్నట్టుగా కూడా కనిపించింది. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అండ్ మహేష్ బాబు ఉన్నారు. అండ్ దీనిలోనే రాజమౌళి అలాగే కీరవాణి కూడాను డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ బ్యాండ్ మేళంతో వస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఎంత బావుందంటే అంత బావుంది. సో మీరు కూడా చూడ్డానికి ట్రై చేయండి ఈ వీడియో అయితే మాత్రం. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఈ వీడియో అలరిస్తుంది. అంటే నిజంగానే ఇలా జరిగితే బావుంటుంది కదా! అని ఒక ఫీల్‌ని ఖచ్చితంగా తెప్పిస్తుంది.